ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మరి యొక్క సమయంలో మోషేబాబు ప్రార్థనతో నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన చేస్తాడు. కొరింథీ పత్రిక 16వ అధ్యాయాన్ని మరి ఉదయకాల సమయంలో చదువుకుని దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకుని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి రాకడ కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రార్థన. మోషేబాబు. మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించండి. మీకు ఎలా ఉన్నది ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ స్కూల్కి వెళ్ళే పని పాటలు మీరు చక్కగా చూసినందుకు మీకు ఎలా ఉన్నది. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మొదటి కొరింథీ పత్రిక తండ్రి 16వ అధ్యాయం చివరి అధ్యాయం చదువుతుండగా మాకు తెలివిని జ్ఞానాన్ని ప్రశ్నించమని వేడుకున్నాం తండ్రి. ఈరోజు తండ్రి మొదటి కొరింథీ పత్రిక ముగించుకుని తండ్రి రేపటి ఉదయకాల సమయంలో తండ్రి 2వ కొరింథీ పత్రిక చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రాంతాలు తప్పు పర్వాలను క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తును అడిగిన పడుతుంది. ఆమేన్. ప్రార్థన పడుతుంది కడవన ఉండదు నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమతండి పాసల్లో కొడుకునే చేయండి కాంతపడండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమైతండి మీ లేఖలు చదువుకుని బాగా ఇచ్చింది కాంతపడండి. కొరింథీ మొదటి పదిహేను 16వ అధ్యాయం చదువుతుండగా స్తోత్రం తండ్రి గండి మెత్తిబడ వాగుతున్న వారు హృదయపరంగా ఏ పసుకొని మా మొదటి అధ్యాయం నుంచి కరపడి అధ్యాయం వరకు మేము ఎక్కడ ఏ అడ్డంకులు రాకుండా మేము చదువుకున్న చేసింది కాంతపడండి. వేలాది మంది సూత్రాలు తెచ్చుకున్నట్టు ఈ లైబ్రరీస్ మీ బిడ్డలందరినీ వాళ్ళకు ఆయన వారికి తెచ్చిన తండ్రి. ఏ ప్రార్థనతో ఉంటాయి ఈ ప్రార్థన వేసుకొచ్చిన వారు. ఆమెను ఎంత గట్టిగా అన్నావో అలా ప్రార్థన కూడా అంత గట్టిగా చేసి ఆమెను జాయిగా అన్నా పర్లేదు. ఆమెను గట్టిగా అన్న ప్రార్థన ఏమో జాయిగా చేసావు. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తండ్రి. దేవా ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క సమయంలో కొరింథీ పత్రిక 16వ అధ్యాయం ద్వారాగానైనా మీ చిత్తాన్ని మాకు బయలుపరుస్తూ ఉండగా తండ్రి చక్కనటువంటి రీతిలో మీ మాటలను అర్థం చేసుకునే అవగాహన మాకు అనుగ్రహించండి తండ్రి. యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘాలను బట్టి నాయన కృతజ్ఞతలు తండ్రి. సంఘ బిడ్డలందరూనైనా ప్రతి ఒక్కరూ మీకు విధేయులుగా మీకు లోబడి తండ్రి ఈ లోకంలో వారికి నాయన మీరు ఇచ్చినటువంటి ఉపాధులు పనులునైనా విజయ వీరులుగా ముందు కొనసాగడానికి సహాయాలు తెచ్చండి. అలాగే మీరు వారికి ప్రేమించి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలు మరీ ఎక్కువగానైనా తండ్రి నాయన మీలో ముందుకు నాయన విజయ కార్యాలను చేయగలిగటానికి మీ బిడ్డలకి సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనులను పరిచర్యలను మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 16 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత ఈ ఉపకార ధర్మమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుటకు యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారము చేయుటకు వెళ్తున్నాను గనక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను.
అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడపవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతా గడపవచ్చును. అప్పుడు నేను వెళ్ళిడి స్థలమునకు అప్పుడు నేను వెళ్ళిన స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. మీరు నన్ను సాగనంపవచ్చును. రెండో సందర్భం చదువుకుందాం. 7వ వచనం. వెరీ గుడ్. ప్రభు సెలవైతే ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను. మీ యొద్ద కొంతకాలం నిరీక్షించుచున్నాను. గనుక ఇప్పుడు గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. నాకు ప్రార్థించి ఉన్నది. మరియు మరియు ఎదిరించువారు మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనక అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు పెంతెకోస్తు వరకు ఏపీసీలో నిలిచిందును. ఏపీసీలో నిలిచి ఉండును. మూడో సందర్భం చదువు. చదువుకుందాం. 10వ వచనం. తిమోతి వచ్చినప్పుడు తిమోతి వచ్చినప్పుడు అతడు మీ యొద్ద నిర్భయముగా ఉండునట్లు చూసుకొనుడి. అతడు మీ యొద్ద నిర్భయంగా ఉంచుకొని చూసుకుంటే నా వలనే అతడు నావలే అతడు ప్రభు పని చేయుచున్నాడు. ప్రభు పని చేయుచున్నాడు గనుక గనుక ఎవడైనను అతనిని తృణీకరింపవద్దు. ఎవరైనా అతని త్రోలింకవద్దు. నా యొద్దకు వచ్చుటకు నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతని సమాధానంతో సాగనంపుడే. అతడు సహోదరులతో కూడా వచ్చునని అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. ఎదురు చూచుచున్నాను. సహోదరుడైన అపోల్లోను సహోదరుడైన అపోలోను సంగతి ఏమనగా సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని మీ వద్దకు వెళ్ళవలెనని నేను అతన్ని చాలా బతిమలాడుకుంటుని. నేను అతని చాలా బతిమాలుకుంటుని. గాని గాని ఇప్పుడు వచ్చుటకు ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు. అతనికి ఎంత మాత్రం మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. నేనప్పుడు అతడు వచ్చును. 4వ సందర్భం చదువుకుందాం. 11వ వచనం. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం గలవారై ఉండుడి. బలవంతులై ఉండుడి. బలవంతుడై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ మీరు చేయకారమని ప్రేమతో చేయుడి. ప్రేమతో చేయుడి. 5వ సందర్భం ఐదో సందర్భం చదువుకుందాం. 15వ వచనం. స్టెఫనీ ఇంటి వారు స్టెఫనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు పరిచర్య చేయుటకు తమ్మును తాము తాము అప్పగించుకుని ఉన్నారని అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. మీకు తెలియను. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయము చేయుచు సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికి మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్టెఫను ఫొర్మనాతు అకయాకు అనువారు వచ్చునందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆకులా ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘము వారును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులారా మీకు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. రైట్, మంచిది నాయనా. మరి ఉదయకాల సమయంలో మరి ఇటు రీతిగా
కొరింథీ మొదటి పత్రికను పూర్తి చేసుకోవడానికి దేవాతి దేవుడు మరి మనకిచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవదేవుని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ మరి ఈ రోజుతో ఈ కొరింథీ మొదటి పత్రిక ముగించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ కొరింథీ పత్రిక ద్వారాగా దేవుడు చాలా విషయాల్ని మనకి నేర్పించారు. ఆయన మొదటి అధ్యాయం దగ్గర నుంచి మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు వారు లోకజ్ఞానులుగా ఉన్నవారిని, ఏమండి, లోకంలో జ్ఞానంతో విర్రవీగుతున్న వారిని, దైవ జ్ఞానము ఎంత గొప్పదంటే లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం ఎంత గొప్పదో మొదటి అధ్యాయం దగ్గర నుంచి లోకంలో ఉన్న వారిని అందరినీ ఆత్మ సంబంధులుగా దైవజ్ఞానులుగా మరి పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని నిలబెట్టినట్లుగా మొదటి భాగాలు మనందరితో మాట్లాడుతున్నాయి. అలాగే వారిలో ఉన్నటువంటి లోపాలు, వారిలో ఉన్నటువంటి కలహాలు, వారిలో ఉన్నటువంటి సమస్యలు వాటినన్నిటినీ పరిష్కరించి వారిని పరిశుద్ధ సంఘంగా నిలబెట్టడం జరిగింది. అలాగే తదుపరి సమయాల్లో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండాలని, అంటే బైబిల్ జ్ఞానవంతులుగా కలిగి ఉండాలని, వారు ఇతరులకు తీర్పు తీర్చేవారుగా ఉండాలని, అలాగే వారిలో ఎక్కడా కూడా మరి దుష్ట సాంగత్యం చేయకుండా ఉండాలని, వారు జారులుగా కానీ విగ్రహారాధికులుగా కానీ అపవిత్రులుగా కానీ వ్యభిచారకులుగా కానీ ఉండకూడదని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలని, అలాగే విగ్రహాలు కల్పించే వాటి విషయంలో వారు తినొచ్చా తినకూడదంటే వాటిని తినకూడదని, అలాగే వివాహ విషయంలో భార్యాభర్తల దాంపత్య జీవితం ఎంత గొప్పదో, భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని సేవా పరిచర్య ఎలా చేయాలో, దేవుని సంతోషపెట్టేవారు భార్యాభర్తల కంటే ముందుగానే యవనస్తులుగా ఉన్నప్పుడే దేవుణ్ణి వారు సంతోష పెడతారని ఇలా 9వ అధ్యాయం ద్వారాగా మరి మనం నేర్చుకున్నాం. ఇక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలులు చేసినటువంటి అపరాధాలని పాపాలని జ్ఞాపకం చేసుకుని వారు పడిపోయారు, లోకంలో మనం నిలబడాలంటే మనకి పరీక్షలు అవసరము, శోధన అవసరం, శోధన తట్టుకుంటే మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడగలమని 10వ అధ్యాయం ద్వారా సెలవిస్తూ, ఇక 11వ అధ్యాయంలో స్త్రీ పురుషులు సంఘంలో చేయవలసినటువంటి పరిచర్యను పాత్రను వారికి జ్ఞాపకం చేస్తూ, స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవాలని, ఆవిడ ముసుగు లేకుండా ప్రార్థన చేస్తే ఆవిడకు అవమానమని, స్త్రీలు తల వెంట్రుకలకు ఆమెకు ఘనముగా ఇవ్వబడ్డాయని, పైటి చెంగుగా ఆమె ధరించుకోవాలని స్త్రీ బాధ్యతలను చెప్పాడు. అలాగే స్త్రీ మౌనంగా ఉండాలని, తన భర్త దగ్గర అడిగి తెలుసుకోవాలని 11వ అధ్యాయంలో వివరించుకుంటూ వస్తూ, అలాగే పురుషుడు కూడా నాకులాగా కొంతమంది పురుషుల్లాగా ఇలా తలను పెంచుకోవడం మీకు అవమానమని, ఆ అవమానాన్ని మీరు నిర్లక్ష్య పెడితే తర్వాత మీరు కష్టాలు పడతారని, కన్నీళ్ళు పెడతారని 11వ అధ్యాయంలో ఆయన వివరాన్ని ఇచ్చుకుంటూ వచ్చారనమాట. కనుక ఇలా మొదటి భాగం నుంచి మనం ఆలోచించేస్తున్నాడు. ఇక 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, కృపావరాల గురించి మాట్లాడారు 12వ అధ్యాయంలో. అలాగే 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ప్రస్ఫుటంగా మాట్లాడారు ఆయన. ఇక 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని చెప్తే, ఇంకా 14వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏది ప్రాముఖ్యమైనటువంటి వరము? భాషల కంటే వారిలో భాషల యొక్క ఒక వాదన వచ్చింది, భాషలో గొప్పగా చేయడం, కానీ భాష కంటే ప్రవచన వరం చాలా గొప్పదని తెలియపరిచారండి. ఇక 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన? మృతుల పునరుద్ధానం లేదంటున్నారు. ఎవరో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సంఘము అంటే ఏంటో తెలిసిన విషయబాబు. సంఘం అంటే ఏంటంటే సమస్యలతో కూడుకున్నటువంటిది సంఘము. ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగేదే పరిశుద్ధ బైబిలు వాక్య గ్రంథము. కనుక ఈ సమస్యలన్నిటినీ, అది వ్యక్తిగత సమస్య అయినా సరే, కుటుంబపు సమస్య అయినా సరే, సంఘ సమస్య అయినా సరే 100% నెరవేర్చి క్రీస్తు ముందు నిలబెట్టగలిగే ఆత్మ ఖడ్గమే, ప్రేమ ఖడ్గమే, మరలా ప్రేమ ఖడ్గమే బైబిల్. కనుక ఈ బైబిల్కి అంత ఫోర్స్ని ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు, అంత బలాన్ని ఇచ్చాడు కన్న తండ్రి అయినటువంటి దేవుడు. రైట్. ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి మృతుల పునరుద్ధానం లేదంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సంఘంలో చీలికలు చేసేవారు, సమస్యలు సృష్టించేవారు ఉంటారు. నాయకులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు వాటిని పరీక్షిస్తూ ఉంటుంటారు. వారిని సన్మార్గంలో, సత్య మార్గంలో ఎలా నిలబెట్టాలో వారికి అర్థమవుతూ ఉంటుంటారు. కనుక వీరిలో ఇక్కడ ఏమీ లేవుతుందో మృతుల పునరుద్ధానం లేదని చెప్పడంతో, మృతులకు పునరుద్ధానం ఎందుకు లేదు నాయన? నువ్వు విత్తనాన్ని విత్తుతున్నావు కదా, బెండ విత్తనం విత్తుతున్నావు, ఆ విత్తన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు కదా దేవుడు. గోధుమ గింజని ఇస్తున్నావు, ఏ విత్తనాన్ని విత్తనా చక్కటి ఆకారాన్ని ఇచ్చేది దేవుడు. తన చిత్త ప్రకారంగా ఒక ఆకారాన్ని ఇస్తున్నాడు కదా. మానవ దేహాలు కూడా మరొక ఆకారం రాబోతుంది, అదే మహిమ శరీరం అని
పౌలు గారు కూలంకుషంగా 16 అధ్యాయాన్ని వివరించి మాట్లాడబోయేసరికి వారప్పటికి లోకంలో ఏదైతే పెద్ద జ్ఞానం గొప్ప జ్ఞానం అని అనుకున్నారో ఆ జ్ఞానాన్ని అంతటినీ ఇలా వదిలించేశారు. మేము దైవ సేవకులతో నేను వాక్య పరిచర్య నేర్చుకుంటున్నటువంటి ప్రారంభ కాలాల్లో బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని ఒక ఆయన పుస్తకాన్ని రాశాడు. ఒక ఆయన టైటిల్ పెట్టి రాశాడు. బైబిల్ ముందు ఏం చేసిందంటే సైన్స్ చేతులు జోడించిందంటే నా వల్ల కాదని. బైబిల్ గ్రంథం ముందు ఏం చేసింది? నా వల్ల కాదని చేతులు పైకెత్తేసింది. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మరి ఈ కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో పౌలు గారు వాళ్ళందరికీ వివరించి చెప్పగానే వాళ్ళందరి నాళ్ళు విరిగిపోని అనమాట. ఇదేంట్రా బాబు, జ్ఞానం అంటే మేము ఇది అనుకున్నాము, ఎంత జ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడా అని ఆశ్చర్యపోయి ఏం చేశారు? చేతులు జోడించేశారు అనమాట. కొంతమంది మృతుల పునరుద్ధానం లేదన్నారు. అసలు మృతుల పునరుద్ధానం లేకపోతే ఇంతవరకు మేము చేసినటువంటి పరిచర్య అనవసరం. ఇకపోతే యేసుక్రీస్తుల వారు మరణించి ఆయన తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, ఆయన మరణించింది కూడా ఇక వ్యర్థంగానే కనబడుతుంది. అలా మీరు అర్ధరహితులుగా ఉండకుండా మీరు ఆశ్చర్యరహితులుగా ఉండండి అని లోకజ్ఞానాన్ని తలదన్నేటట్టుగా 15వ అధ్యాయంలో వారికి వివరణ ఇవ్వబోయేసరికి వారు చాలా హ్యాట్స్ ఆఫ్గా ఫీల్ అయ్యారు అనమాట. ఇక్కడ ఈ 16 అధ్యాయంలో కూడా పౌలు గారికి కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. వారిని ఉద్దేశించి ఏమన్నాడంటే ఒక మాటలు అన్నాడు అన్నమాట. వారిని తృణీకరించకుండా, హేళన చేయకుండా, గాయపరచకుండా ఒకే ఒక మాట అన్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. కానీ అలాగని వారిని నిందిస్తలేదు. ఎందుకంటే పౌలు అందరినీ ప్రేమించాడు, అందరినీ తన సంఘంలో చేర్చుకోవాలని దేవునికి మర్మమైనటువంటి ఆ గొప్ప విజ్ఞాన సంగతులన్నిటిని కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి గిఫ్ట్గా ఇచ్చేసాడండి. ఏ సంఘానికి మరి ఎంతెంత సామర్థ్యం ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఫస్ట్గా మనం ఈ సంఘాన్ని గురించి ఆలోచించేస్తున్నాం కనుక ఈ సంఘానికి స్పిరిచువల్స్ ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలని ఏమంటే ఎంత గొప్పగా ఇచ్చేసాడో తెలుసండి. పరిశుద్ధుల కొరకైనప్పుడు చందా విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు 16 అధ్యాయంలో. ఓకేనా? ఇప్పుడు ఈ 16 అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఈ 16వ అధ్యాయ నేపథ్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ 16వ అధ్యాయ నేపథ్యం ఏంటి? ఇక్కడ పౌలు గారు చందా నేను వచ్చే సమయానికి మీరు చందా పోగు చేయడం కాకుండా వారానికి ప్రతి ఆదివారంన మీలో ప్రతివాడు తను వర్ధిల్లను కొలది కొంత సంఘాన్ని కొంత చందాని మీరు నిల్వ చేసి ఉంచండి. నేను వచ్చినటువంటి తర్వాత ఈ చందాని ఎక్కడికి తీసుకుని వెళ్తాను అంటున్నాడంటే యెరూషలేముకు తీసుకుని వెళ్తాను అంటున్నాడు. అని ఇలా యెరూషలేముకి తీసుకుని వెళ్తానని చెబుతూ వారిని చందా విషయంలో ఏం చేస్తానంటే పురుకొలుపుతున్నాడు. ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే ఈ చందా విషయం గురించి ధారాళంగా విస్తరించి మాట్లాడింది ఈ సంఘాల్లోనే. మనకి 2 కొరింథీ పత్రిక 8-9 అధ్యాయాల్లో పౌలు గారు వారు దేవునికి ఎలాగివ్వాలో కూడా చెబుతున్నాడు అనమాట. ఇచ్చేవారిని దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో కూడా చెప్తున్నాడు. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కొరింథీలు పొందేసుకున్నారు. ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఎవరు పొందేసుకున్నారు? వాళ్ళు పొందేసుకున్నారని నాకు చాలా బాధ తీసుకొచ్చేస్తుంది. ఇలాంటివి మనం పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు పొందుకోరా బాబు అని దేవుడు మనకి వాక్యం ద్వారాగా చెబుతున్నాడు అనమాట. ఈ సీక్రెట్స్ నువ్వు పొందుకోరా బాబు, ఈ సీక్రెట్స్ ప్రకారం నువ్వు బ్రతకరా బాబు, స్పిరిచువల్ లైఫ్ నువ్వు అనుభవించరా బాబు అని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ మొదటి భాగంలో చందా ఎలాగివ్వాలో, ఏం చేయాలో, చందాని ఎలా పోగు చేయాలో మొదటి భాగంలో మాట్లాడుతూ వస్తూ నేను కొంతకాలం మీ దగ్గర ఉండి చెప్పాలి ఈ సంగతి. అయితే నేను మాసిదోనియాలో కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. ఎందుకనంటే మాసిదోనియా సంఘాన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలి పౌలు గారు? బలపరచాలి. బాగా ఆయన బలపరచడానికి ఇప్పుడు నేను మాసిదోనియాలో కొంతకాలం నిరీక్షిస్తున్నాను కనుక ఇప్పుడు మీ దగ్గర అంత ఉండడానికి సమయం లేదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం పరిపూర్ణుల స్థాయిలోనికి ఎదిగారా, వాళ్ళు బలహీనులుగా ఉన్నారన్నది కాదు, కానీ పౌలు గారు వారి యొక్క ప్రేరేపణలో వారి యొక్క మనసులో ఏముంది అంటే ఎవరినైనా బలహీనులుగా ఉన్నవారిని బలపరచడానికే పౌలు యొక్క తాపత్రయం. అలాగే వీళ్ళందరూ కూడా బలవంతులుగా ఉన్నారు. ఎందుకనంటే అన్ని విషయాలు నేర్పించేశాడు కదా. ఇంకా నా పిల్లలకి మీరు ఉదయకాల సమయంలో మీకు ఏదైతే చేయాలో అన్నీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ధైర్యంగా ఉంటాను, సాయంకాలం రాబోయేసరికి నా పిల్లలు అంతా చేసేస్తారని. మీ పట్ల నాకు ధైర్యం, ఎందుకని నేను చెప్పాను కనుక. అలాగే పౌలు గారు కూడా వీళ్ళందరికీ చెప్పేశాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ధైర్యవంతులుగా ఉంటారని నేను మాసిదోనియాలో సంచారం చేయడానికి వెళ్తున్నాను కనుక నేను మార్గం మధ్యలో మీ దగ్గర ఉండడానికి రావడానికి ఇష్టపడలేదు. అయినా సరే నేను వస్తాను, మరలా సరే నేను మాసిదోనియా మీద కానీ మీ దగ్గరకు వచ్చి కొంతకాలం ఉంటాను. ఎప్పటిదాకా ఉంటాను అన్నాడు ఆయన? శీతాకాలం అంతా కూడా మీ దగ్గర గడుపుతాను అని అంటున్నాడు. అయినా సరే ఇప్పుడు రావాలి, కానీ ఎదురించి వారు అనేకులు ఎపిసిలో ఉన్నారు కనుక నేను వారి దగ్గర పెంతుకోస్తు పండగ దినం వరకు నేను వారి దగ్గర ఉండాలనుకుంటున్నారు. ఎదిరించి వారు ఏం చేస్తున్నారట?
ఏపీసీ పట్టణంలో ఉన్నారట. అప్పుడు వాళ్ళ దగ్గర నేను ఉండాలి అని తాపత్రయపడుతున్నాడు అనమాట. ఏపీసీ సంఘంలో ఎదిరించేవారు అనేకులు ఉన్నారు. ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళందరినీ ఆ వినయవంతులుగా చేసి, విధేయులుగా చేసి క్రీస్తులో నిలబెట్టడమే పౌలు గారి యొక్క సామర్థ్యం. అలాంటి శక్తినిచ్చారు. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలను పౌలు గారు పొందుకున్నాడు. పొందుకున్న వాటినన్నిటిని కొరింథీ సంఘానికి ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు మనం కొరింథీ సంఘం నుంచి లాక్కోవాలి. ఇప్పుడు ఓ బాబు నాకు ఇటు అని మనం ఏదైనా సరదాగా తినుబండారాలు మన స్నేహితుల దగ్గర అనుకో, అవి మనకు కొంచెం రుచి చూడమని పెట్టినప్పుడు మనం రుచి చూసిన తర్వాత ఇంకా కావాలనిపిస్తుంది. అలాగే ఈ ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలన్నింటినీ పౌలు గారు ఎవరికి ఇచ్చేసారు? ఇప్పుడు కొరింథీ పట్టణానికి ఇచ్చేసాడు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నేను ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక ఏపీసీ పట్టణంలో నేను కొంతకాలం నిలుచుంటాను, ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చి శీతాకాలం అంతా గడుపుతాను తదుపరి సమయంలో. తిమోతి అంటే పౌలు గారితో సేవ చేసి పరిచర్య చేసినటువంటి వారిని గురించి చెప్తున్నాడు అనమాట. తిమోతి ఒకవేళ మీ దగ్గరగానే వచ్చాడు అనుకో, అతన్ని మీరు ఏం చేయమన్నాడు? శీఘ్రంగా అతన్ని శీఘ్రంగా అతన్ని మీరు చేర్చుకోనండి, అతన్ని అభ్యంతరపరచకండి, ఆటంక. కారణం ఏంటి? ఆయన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు గారిలో పరిచర్యలో ఉన్నాడు. ఆయన పౌలు గారితో ఆయన మొదటి 2వ ప్రయాణం దగ్గర నుంచి కూడా ఆయన పౌలు గారితో సువార్త దండయాత్రలో సేవకుడిగా వాడబడ్డాడు. అనేక పర్యాలు ఈ కొరింథీ సంఘంలో కూడా సేవకుడిగా ఉన్నాడు. మరొక్కసారి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మీరు ఆటంకపరచకండి, అతడు ఇంకా తదుపరి సేవకులతో కూడా వస్తాడు, అతన్ని మీరు ఆహ్వానించుకోండి, అతన్ని మీరు మరలా నా దగ్గరికి సమాధానంతో పంపండి, అతన్ని అసలు మీరు తృణీకరించవచ్చు. ఎందుకనంటే అతడు ఒక మాటలో చెప్పాడు అనమాట, అతడు నా వలె ప్రభు పరిచర్య చేయుచున్నాడు. అది స్టేట్మెంట్. నా గురించి, నేను ఎవరి గురించి కానీ ఇతరుల గురించి స్టేట్మెంట్ ఇవ్వాలంటే, నా గురించి ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే, నా గురించి దైవ సేవకులు రాజుగారి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక మాట అంటారు, దొరబాబు నా వలే దేవుని పని చేయుచున్నాడు అంటాడు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు ఆయనగా. అలాగే దైవ సేవకులు అంటారు, సతీష్ నా వలే దేవుని పని చేస్తున్నాడు, మణికుమార్ నా వలే దేవుని పని చేస్తున్నాడు కనుక మీరు వారిని ఆటంకపరచకండి అంటూ ఉంటుంటారు. అలాగే దైవ గ్రంథంలో ఇక్కడ ఈ సందర్భంలో కూడా పౌలు గారు ఏమని చెబుతున్నాడు ఆయన అంటే, తిమోతి వస్తే అతన్ని మీరు తృణీకరించకుండా అతన్ని చేర్చుకోండి అని మాట్లాడుతూ ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. ఇంకా సందర్భాలన్నీ చెప్పేశాడు కదా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలను అన్నింటిని వారికి తెలియజేసేసాడు కదా. ఇప్పుడు ముగిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పౌరుషం గలవారై ఉండండి. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇన్ని మాటలు మీకు నేర్పించాను. పౌరుషం గలవారై ఉండండి, మెలకుగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అంటే ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, వారిని మోటివేట్ చేస్తున్నాడు. ఇన్ని రకాలుగా ఇన్ని రీతిలుగా నేను మిమ్మల్ని నిలబెట్టాను కనుక ఇప్పుడు నిలబెట్టిన దాన్ని బట్టి మీరు బలహీనులుగా ఉండకూడదు, బలవంతులుగా ఉండండి, ధైర్యవంతులుగా ఉండండి, విశ్వాసపరులుగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, రోషం గలవారై ఉండండి. అలాగని మరలా మీరు రెచ్చిపోయి పని చేయకండి. ఏమంటున్నాడు అని అంటే, అలాగని మీరు ఉప్పొంగి సేవ చేయకండి, ప్రేమ కలిగి సేవ చేయండి అంటున్నాడు. ఏమన్నాడు నేను? ఉప్పొంగి సేవ చేయకండి, ప్రేమ కలిగి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అని మరలా అంత బలవంతంగా మాట్లాడి సున్నితమైనటువంటి భాషని ఉపయోగించి మీరు ప్రేమ కలిగి వీటిని చేయండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అని చెప్పేసి ముగింపులోనికి వచ్చేస్తూ ఇప్పుడు ఇతర సంఘాలు, ఇప్పుడు స్టెఫను ఇంటి వారు అకయాకు ప్రథమ ఫలమై ఉన్నారని ఒక కుటుంబాన్ని, స్టెఫను గారి కుటుంబాన్ని చూపించుకుంటూ మాట్లాడుతూ వస్తుంది. ఎందుకంటే ఈ అకయ ప్రాంతం కొరింథీ పట్టణంలోనే ఉంది, కొరింథీ ప్రాంతంలోనే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ప్రభు సేవ కొరకు తమ్మును తాముని దేవునికి అప్పగించేసుకున్నారట. తమ్మును తాముని ఎవరికి అప్పగించేసుకున్నారు? సేవకు అప్పగించేసుకున్నారు. మీరు ఎప్పుడు పిలిచినా వారు సన్నద్ధులై ఉన్నారు. కనుక ఎలాంటి మనస్తత్వం కలిగి మన సంఘంలో, మీ సంఘంలో, కొరింథీ సంఘంలో ఎలాంటి మనస్తత్వ భావన ఎవరైనా కలిగి ఉంటే అట్టి వారిని మీరు ఏం చేయమన్నాడంటే సన్మానించండి, వారిని గౌరవించండి, ప్రేమించండి అని వారికి కృతజ్ఞత భావాన్ని నేర్పిస్తున్నాడు ముగింపులో. అలాగే ఇక ఈ కొరింథీ సంఘాన్ని ఇతర సంఘాలు ఎలా ప్రశంసిస్తున్నాయో చెబుతున్నాడు అనమాట. రోమాలో ఉన్నటువంటి సంఘము, గలతీలో ఉన్నటువంటి సంఘము, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము, ఈ సంఘాలన్నీ కూడా శుభవచనాలు పలుకుతున్నాయని ఈ కొరింథీ సంఘాన్ని ముచ్చటిస్తూ ప్రేమతో మాట్లాడుతూ ముగింపులోనికి వచ్చేసాడనమాట. ముగింపులోనికి వచ్చేసి వాళ్ళందరూ కూడా మీకు శుభాలు తెలుపుతున్నారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తున్నారని వాళ్ళందరి గురించి చాలా చక్కగా గొప్పగా మాట్లాడి వారిని అందరినీ మరి దేవుళ్ళలోనికి నడిపించి చివరిగా పౌలు అనేటువంటి నేను కూడా నా స్వహస్తములతో ఈ మాటలు రాయిచున్నానని చెప్పేసి ఆ పత్రికను ముగించేసి అందరూ కూడా క్రీస్తు ప్రభువు వారి కృప మనందరికీ తోడై ఉండాలి కానీ చివరిగా ఈ పత్రికని ఆయన వందన వచనంతో ఆయన ప్రేమతో ఏం చేశాడు? ప్రేమ వెరీ గుడ్, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక ఆమేన్ అని మరి ఈ పత్రికని
ఈ మొదటి పత్రికని ముగించేయడం జరిగింది. ఇది మొదటి పత్రిక సారాంశం. ఇప్పుడు 16వ అధ్యాయంలో నేపథ్యం ఇది. అయితే కొన్ని టూకీగా 2, 3 వచనాలు చదివేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఏమి లేదు, మ్యాటర్ ఏం లేదు, నేను రాసుకున్నాను అంతే. ఇదంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు. సరే, ఇప్పుడు మనం మొదటి వచనం చదుదాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును కూడా చేయండి. ఈయన ఏం చేశాడట? గలతీ సంఘానికి నియమించాడట. ఎలా నియమించాడు? మీరు వారం వారం కష్టపడిందంతా కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క పరిచర్యకి, ప్రభు యొక్క పనికి మీరు చందా ఇవ్వాలి. మీరు చందా ఇస్తేనే ఇతరులు సేవకులు బయటికి వెళ్ళి ఆ ధనంతో, ఆ ద్రవ్యంతో ఇతరులకి సేవ చేస్తారు. ఇది ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఏంటి అంటే, సంఘంలో ఎవరైతే బీదలు ఉన్నారో, సంఘంలో ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో, సమస్యలతో, అలాగని అనాథులు కావచ్చు, విధవరాండ్రు కావచ్చు, అలాంటి వారిని ఆదరించేటువంటి మంచి మనసు సంఘానికి ఉండాలని పౌలు గారు వారికి నేర్పిస్తున్నారనమాట. చూద్దాం ఇంకా మాట. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి అని కానుక విషయంలో గలతీయ సంఘానికి ఏమి నేర్పించాడు పౌలు గారు? మనము కానుక ఇవ్వాలి. ఇచ్చి ఇప్పుడు ఎక్కడికి ఇవ్వాలని అంటే, ఈ కానుక మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికే పట్టుకుని వెళ్ళడానికి పౌలు గారు సిద్ధపడుతున్నారంటే యెరూషలేము సంఘానికి పట్టుకుని వెళ్తున్నారు. ఎందుకంటే యెరూషలేము సంఘము ప్రారంభ సంఘం కనుక అక్కడ ఉన్నటువంటి బీదల కొరకు, అక్కడ ఉన్నటువంటి అనాథుల కొరకు, వారు బలహీనులు కనుక వారిని బలపరచడానికి పౌలు గారు ఏం చేశారంటే, పౌలు గారు ఎక్కడ సంఘాలు కట్టినా ఆ సంఘాల వారిని ఇతరులకి ఆర్థికంగా సహాయం చేసేటట్టుగా వారిని ప్రేరేపించేవాడు. అది ఆయన బోధలో ఉన్నటువంటి ఒక చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి వరం అన్నమాట. అలాగా ఏం చేశాడో ఎక్కడెక్కడ ఆయన చెప్పాడో ఒకసారి మనం ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం చదువు. ఈ సందర్భాన్ని బట్టి రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా యెరూషలేములోనున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. ఎవరున్నారట యెరూషలేములో? చూద్దాం ఒకసారి. ఏలయనగా యెరూషలేములోనున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము. ఏమండి, యెరూషలేములో ఎవరున్నారట? బీదలున్నారట. బీదలైన వారి నిమిత్తము. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలట. పరిశుద్ధులలో కూడా ఎవరట? పాపం బీదలు. ఈ యెరూషలేములో బీదలు ఉంటే ఈయన ఎందుకు ఇవ్వాలి అని అంటే, అంతకుముందు యెరూషలేములో పౌలు ఏం చేశాడు? క్రీస్తుని అంగీకరించినటువంటి సంఘంలో ఉన్న వారందరినీ హింసించేవాడు. వాళ్ళలో బీదలను కూడా కనికరించలేదు ఈయన. అలాగా ఒకవేళ మన అవగాహన చేసుకుంటే, యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ అతను హింసించాలనుకున్నప్పుడు బీదల్ని ఆయన లెక్క చేయలేదు, ధనవంతుల్ని లెక్క చేయలేదు. ఆయన చేసినటువంటి ఆ తప్పును బట్టి ఆయన చేసినటువంటి ఆ చెడును బట్టి నిర్దాక్షిణ్యంగా బీదలైన వారిని కూడా కనికరించకుండా ఆయన ఎలాగైతే వారిని హింసించాడో, బాధపరిచాడో, గాయపరిచాడో, శ్రమ పెట్టాడో, ఇప్పుడు ఆ రుణాన్నంతా తీర్చుకోవడానికి రాత్రికాల సమయంలో మనం చూసాం, సీయోను కుమార్తె నీ దోష రుణము తీరిపోయిందని. దోష రుణం ఏమైపోయింది? సీయోనిది తీర్చబడిందని. అలాగే ఇప్పుడు పౌలు గారు కూడా యెరూషలేములో ఉన్నటువంటి బీదల రుణాన్ని ఎలా తీర్చుకుంటున్నాడు? అయ్యో, నేను ఒకప్పుడు హింసించాను కదా, శ్రమ పెట్టాను కదా, బాధపరిచాను కదా, గాయపరిచాను కదా, ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకునే భాగ్యాన్ని ఇదిగో వాళ్ళకి నా వలన సహాయాన్ని నేను అందిస్తాను. ఎంత గొప్ప మాట అని అనిపించింది అనమాట. ఇప్పుడు చదువుదాం చూడండి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయుట ఇష్టపడరే. ఏమండి, అలా చూడకూడదు. చందా వేయడానికి కూడా ఏం చేశారట? వీళ్ళందరూ కూడా ఇష్టపడ్డారని అంట. అంటే పౌలు గారి మాటను వారు ఎంత ఎలాగ అంగీకరించారో మనకి అర్థమవుతుంది. మనం దేవుని మాటను అంగీకరిస్తే ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. దేవుని మాట, వాక్యానికి ఇష్టం లేకపోయినా మనం అంతా వేరుగా ఉంటాం. కనుక మనకు అలాంటి వేరే భావన రాకుండా ఉండాలంటే పౌలు గారు చెప్పిన ఎమ్మటిని ఏం చేశారట? అకయా వారు, ఏమండి, మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయి ఇష్టపడిరి. అవును, వారి ఇష్టపడి దానిని చేసిరి. వారే వీరికి రుణస్తులు అని చెప్పినాడు. కనుక మనం రుణాన్ని తీర్చుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని, చందా వేయాలని, ఈ విషయాల్లో మనము కొన్ని ఆలోచనలు కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఇంకా అపోస్తుల కార్యాలు 24:17 చదువుదాం చూడండి.
అపోస్తుల కార్యాలు 24 అధ్యాయంలో పౌలు గారు కూడా అక్కడ ఏమంటున్నాడు అని అంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు 24 వచనం చూడాలి 17 24:17 చూద్దాం. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనుల యొద్దకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చితిని. దాన ద్రవ్యాలని కానుకలని అప్పగించడానికి నేను ఎక్కడికి వచ్చానంటే యెరూషలేమునకు వెళుతున్నానని అగ్రిప్పరాజుతోని, అలాగే సుస్థిని ఎవరండి అగ్రిప్పరాజు, ఆయన ఇంకా రాజులు ఉన్నారు కదా, అది సోస్థెనీసును, అగ్రిప్ప, అలాగే ఇంకా ఆ రాజులు వీళ్ళని బంధించారు కదా, బంధించినటువంటి వారితో ఏమని చెబుతున్నాడు అని అంటే, ఫేస్తో కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను అధికార ద్రవ్యాన్ని పట్టుకుని తీసుకుని వెళ్తున్నానంటే, ఓహో అయితే ఇతని దగ్గర డబ్బు ఉందన్నమాట, ఈ డబ్బు ఎంతో కొంత వస్తుందిలేనని వాళ్ళు కూడా ఆశించారు. ఎవరో పౌలుని విచారణ చేసేటువంటి ఆ అధికారులు, ఆ న్యాయాధిపతులు. కనుక ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాడు చూడండి. ఈ విధముగా కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనుల యొద్దకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చేదిని. కొన్ని సంవత్సరాలైన తర్వాత దాన ద్రవ్యాలని కానుకలను ఇవ్వడానికి వచ్చేదిని అని అంటున్నాడు. ఎక్కడికి? యెరూషలేము సంఘానికి. ఏ సంఘాన్ని అయితే ఆయన హింసించాడో ఆ సంఘానికి తన వంతుగా పరిచర్య చేయాలనుకుంటున్నాడు ధనవంతో. ఇది ఆ రోజు యెరూషలేము సంఘాన్ని గురించి మాట్లాడారు. ఈరోజు ఏ సంఘాలు అయితే బలహీనలుగా ఉన్నాయో, ఏ కుటుంబాలు అయితే బలహీనంగా ఉన్నాయో ఆ కుటుంబాలని మనం ఆదరించేటట్టుగా, ఆ కుటుంబాన్ని మనం ప్రేమించేటట్టుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ఇప్పుడు ప్రేమించమని చెబుతుంది. సంఘాలలో కాదు, ఎక్కడైతే ఇప్పుడు నీ కంటితో ఇబ్బందిని చూస్తున్నావో, సమస్యను చూస్తున్నావో వాటిని పరిష్కరించుకునేలాగిన, వాటి నుంచి ఇతరులను విడిపించేలాగిన, అవసరమైతే నీ కష్టార్జితలను పంచిపెట్టేలాగిన, నీ చేతులతో మంచి పని చేసి కష్టపడి ప్రభు పరిచర్యను, ప్రభు సేవని ముందుకు నడిపించవయ్యని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ రీతిగా మరి అధ్యాయాన్ని ముగించడం జరిగింది. వందన వచనాలు ఉన్నాయి, శుభవచనాలు ఉన్నాయి. ఏమంటే ఇవన్నీ మరి 16 అధ్యాయంలో రాయబడినాయి. ఇంక ఈ సందర్భాలన్నీ లేవనెత్తుకోవడానికి, మాట్లాడుకోవడానికి దేవుడు మరింత సమయాన్ని, కాలాన్ని మనకు అనుగ్రహించును గాక. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది అని అన్నాడు దేవుడు. మరి తన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి బిడ్డలందరికీ కార్యానుకూలమైన మంచి సమయము అనుగ్రహించును గాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నేను మీ యొక్క మహా గొప్ప జ్ఞాన విజ్ఞాన సంగతులు కొరింథీ పత్రిక 16 అధ్యాయం ద్వారాగా వివరించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఏ పాటి వారము, ఎన్నిక లేని వారము, అయినా మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించి ప్రభు, మీ యొక్క ఆత్మను అనుగ్రహించి సహాయాన్నిచ్చి ఇంతవరకు జరిగించిన యొక్క పరిచర్య ద్వారాగా విలువైన విజ్ఞాన సంగతులు నేర్పించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్న బిడ్డల్ని ఇరువురిని దీవించండి. భవిష్యత్తులో రాగడ దినాల్లో మీ కుమారుని పక్షంగా నైనా శ్రమపడుటకు, నాయన బాధపడుటకు, ఇబ్బంది పడుటకు, నాయన సువార్త ప్రకటించుటకు మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పరిశుద్ధుల కుటుంబాలను దీవించండి. బేదలైన వారు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, వారికి నైనా సహాయ సహకారాలు అందించాలి ప్రభు. దానికి గాను దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు తండ్రి. నాయన దైవ సేవకులు పడుతున్నటువంటి ఆ ప్రయాస అంతట్లో మీ సహాయాలు తెచ్చండి. నాయన మీ శక్తిని తెచ్చండి, మీ తెలివిని తెచ్చండి, బలాన్ని తెచ్చండి, జ్ఞానాన్ని తెచ్చండి. ప్రతి ఒక్కరిని ఆదుకుని తండ్రి అక్కరలో నిలబెట్టుకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ తండ్రి, మరిచ్చిన ఈ దినాన్ని బట్టి నైనా నీ బిడ్డలు నైనా మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి, వారి జీవితాల్లో ఆనందాలని, సంతోషాలని, మంచి వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, మరలా తిరిగి రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ధ్యానించుకుని మొరపెట్టుకునే చక్కటి తరుణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.